హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలు నిలుస్తున్నారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ రమాప్రభల మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. రమాప్రభకు వరుసకు అల్లుడవుతారు రాజేంద్ర ప్రసాద్. అసలు పిల్లలు లేని రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యారని అనుకోవచ్చు. రమాప్రభ తన చెల్లెలి కూతుర్ని దత్తత తీసుకుంది. తనే పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత తనే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్ తో తన కూతురి పెళ్లి కూడా చేసింది. అలా రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడయ్యాడు. దగ్గరి బంధుత్వం ఉండబట్టే తరచూ హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తూ ఉంటారు రమాప్రభ. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడు రమాప్రభ ఇంటికి వెళ్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. రమాప్రభ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన వీడియోలన్నీ ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలు నిలుస్తున్నారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ రమాప్రభల మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. రమాప్రభకు వరుసకు అల్లుడవుతారు రాజేంద్ర ప్రసాద్. అసలు పిల్లలు లేని రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యారని అనుకోవచ్చు. రమాప్రభ తన చెల్లెలి కూతుర్ని దత్తత తీసుకుంది. తనే పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత తనే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్ తో తన కూతురి పెళ్లి కూడా చేసింది. అలా రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడయ్యాడు. దగ్గరి బంధుత్వం ఉండబట్టే తరచూ హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తూ ఉంటారు రమాప్రభ. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడు రమాప్రభ ఇంటికి వెళ్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. రమాప్రభ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన వీడియోలన్నీ ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.